హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ కర్రీ అండి. అది కూడా దోసకాయ అలాగే ఆలు ఈ రెండు కాంబినేషన్లో అద్దిరిపోతుందండి కూర. ఏమాత్రం మసాలాలు వేయకుండా చాలా కమ్మగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. దానికోసం ఇక్కడ ముందుగా ఒక 2 దోసకాయలు, అలాగే ఒక 2 ఆలు, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకొని వీటినైతే ముందుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న 2 బంగాళదుంపల్ని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని బంగాళదుంప ముక్కల్ని నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలండి. బంగాళదుంపల్ని ఏ సైజులో అయితే కట్ చేసుకున్నానో నేను ముక్కల్ని, దోసకాయ ముక్కల్ని కూడా అంతే సైజులో కట్ చేసేసుకున్నాను. దోసకాయని కూడా పొట్టు తీసేసుకొని చక్కగా లోపలున్న విత్తనాలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ కట్ చేసుకునేటప్పుడు మనం చిన్న ముక్క తిని చూడండి, కొంచెం చేదు ఉంటాయి కొన్ని దోసకాయలు అనేటివి. ఇక్కడైతే దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని తాలింపు అనేది ఫ్రై చేసుకోవాలి. నిజంగా అండి మసాలాలు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. మట్టుకు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడ తాలింపు అంతా ఫ్రై అయిపోయాక దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు చూసారు కదా, సాఫ్ట్గా మగ్గిని, అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి. అప్పటిదప్పుడు దంచుకొని వేసుకోవడం వల్లే మనకి దోసకాయ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఏ మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి. కచ్చపచ్చ దంచుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా చక్కగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసేసుకుందామండి. ఆలు ముక్కలు మనకు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో వెజ్, నాన్ వెజ్, స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేటివి, తక్కువ టైంలో అయ్యేటివి నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేసేయండి. ఇక్కడ చక్కగా మనం వేసుకున్న ఆలు ముక్కలు అనేటివి సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. ఇదంతా ఇలా కలుపుకున్నాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. దోసకాయ మట్టుకు కట్ చేసేటప్పుడు చిన్న ముక్క తిని చూడండి, చేదైతే ఉంటుంది కొన్ని దోసకాయల మట్టుకు. తప్పకుండా అయితే తిని చూసాకే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుందాము. దోసకాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. అందుకే ముందు ఆలు ముక్కలు మగ్గాక దోసకాయ ముక్కలు అనేటివి వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మనం వేసుకున్న ఆలు అలాగే దోసకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. ఇంక ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ 2 వరకు తీసుకున్నాను కదా టమాటాలను, వాటిని కట్ చేసేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, ఇందులోనే కొద్దిగా కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసేసుకోండి. ఇంకా మనం ఎలాంటి మసాలాలు వేయము, ఓన్లీ కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ కసూరి మేతితోనే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా కమ్మగా ఉంటుందండి. ఈ 2 కాంబినేషన్లో దోసకాయ అలాగే ఆలుతోటి. కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇంకా వాటర్ కూడా ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడైతే మనకు చూసారు కదా, ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోయింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా దోసకాయతోని ఆలు వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా. కర్రీ అనేది భలే రుచిగా ఉంటుందండి. అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. మరి మీకు ఈ కర్రీ అనేది నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.